దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాడండి. ఈ ఉదయకాలాన్ని బట్టి మిమ్మల్ని మరలా కలుసుకున్నట్టుకు దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మీరందరూ బాగున్నారని నేనైతే నమ్ముతున్నాను. దేవుని బిడ్డలము, దేవుని యందు నమ్మిక ఉంచిన వారిని ఎల్లప్పుడూ దేవుడు ఆయన మహిమార్థకరంగా వాడుకుంటాడు. అది ఆయనకు ఉండేటువంటి గొప్ప కృప, మనకి ఇస్తుండేటువంటి మహాకృప, అది మనం పొందుకుంటున్నాము. ఇందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరి ముఖ్యంగా నిన్నటి దినం మనము మన ఎస్తేరు గురించి ధ్యానించాము. ఆమె యొక్క విధేయత వలన ఆమె అనాథ అయినప్పటికీ కూడా ఒక మహారాణిగా మారుటకు దేవుడు ఆమె పట్ల సంకల్పించిన సంకల్పాన్ని మనము ధ్యానించాము. ఈ దినము మరొక స్త్రీని మనం ధ్యానిద్దాము. ఆదికాండం 26వ అధ్యాయంలో మన రిబ్కా అనేటువంటి ఒక స్త్రీ ఉంటుంది. ఆమె చక్కటిది. ఆమె దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగినటువంటి బిడ్డ. అంటే తన గుణ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఒక పర్ఫెక్ట్ ఉమెన్ గా ఉంటుంది. అంటే ఒక స్త్రీకి ఉండవలసినటువంటి క్వాలిటీస్ రిబ్కాలో మనం చూడొచ్చు. ఎలా చూడొచ్చు అంటే ఆమె అన్ని రాలు, అంటే నిజమైన దేవుని ఆరాధించేటువంటి కుటుంబంలో లేదు. ఆమె విగ్రహారాధికురాలు అయినా కూడా ఆమెలో మంచి క్వాలిటీస్ ఉంటున్నాయి అన్నమాట. అది దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి మహాకృప. అబ్రహాము ఆయన వృద్ధాప్యానికి వచ్చేసిన వెంటనే ఆయనకు ఒక్కగానొక కుమారుడు ఇస్సాకు ఉంటాడు. ఇస్సాకు యొక్క తల్లి చనిపోయింది సారా. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ బాబుకు అంటే ఇస్సాకు పెళ్లి చేయాల్సిన వయసు వస్తుంది. ఆయన వెళ్ళి వెతికి చేసేదానికి ఆయన వల్ల కాక ఆయన దగ్గర ప్రధాన దాసుడుగా ఎలియాజర్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఆయన పిలిచి ఒక పని అప్పగిస్తాడు. ఆయన నువ్వు వెళ్ళి నా కుమారుడికి ఒక అమ్మాయిని నా యొక్క రక్త సంబంధికుల్లోనే వెతికి తీసుకొని రమ్మని చెప్తాడనమాట. ఆయన ఆ దేశానికి నేను ఎట్లా వెళ్ళాలా, ఎలా నేను అలా కరెక్ట్ అయిన అమ్మాయి నేను ఎలా తీసుకురాగలను అని ఆయన అడుగుతాడు. అప్పుడు అంటాడు, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేయి, దేవుడే ఆ కార్యం జరిగిస్తాడని అబ్రహాము ఆ యొక్క ఎలియాజర్ అనేటువంటి వ్యక్తికి బలపరిచి పంపిస్తాడు. ఎలియాజర్ వెళ్తూ వెళ్తూ ఒక 10 మందిని తీసుకొని 10 ఒంటెలను తీసుకొని బయలుదేరతాడు. తను వెళ్ళేటప్పుడు ఒక ప్రార్థన చేసుకుంటాడు. అయ్యా, నా యజమాని అయితే నాకు ఒక గొప్ప పనిని అప్పగించాడు. నా యొక్క యజమాని కుమారుడికి ఆ యొక్క భార్య కావాలి కాబట్టి ఆమెను వెతికేటువంటి వేటలో నేను వెళుతున్నాను. నేను ఎవరిని తీసుకురావాలో నాకైతే తెలీదు. వాళ్ళ బంధువులు రక్త సంబంధికులు ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు. కానీ నేనైతే వెళ్తున్నాను, నాకు నువ్వే తోడుగా ఉంటావని, ఆ అమ్మాయిని నువ్వు చూపిస్తావని నమ్ముతున్నాను అని ఒక ప్రార్థన చేసుకొని వెళ్తాడు. అయితే నాకు ఆ అమ్మాయిని నువ్వు బయలుపరచాలా, నేను కొన్ని నా హృదయంలో ఉండేటువంటి ఆలోచనలు కూడా మీరు స్థిరపరచాలని దేవునితో ఆయన ఈ ప్రార్థన చేసుకుని బయలుదేరతాడు. ఆయన బయలుదేరి వెళ్ళంగానే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు దగ్గర ఒక అమ్మాయి, కొంతమంది స్త్రీలు వచ్చి కడవలు తీసుకొచ్చి నీళ్లు పట్టుకుంటా ఉంటారు. ఈయన ఏం చేస్తాడంటే అక్కడే ఆ బావి దగ్గర ఒంటెలు నిలబెట్టి, అమ్మా నాకు దాహానికి నీళ్ళు ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఆమె చేది ఖచ్చితంగా ఏం చేస్తుందంటే ఆయనకు నీళ్లు పోస్తుంది. ఆ అమ్మాయి రిబ్కా అంటే ఒక చక్కనైనటువంటి అందగత్తె, కానీ చాలా తన యొక్క హృదయము సౌందర్యము చాలా విలువైంది, చాలా గొప్ప క్యారెక్టర్ కలిగినటువంటి స్త్రీ. ఆమె ఏం చేస్తుందంటే ఆ నీళ్లు పోస్తుంది. ఆయన తాగిన వెంటనే మరలా ఆయనతో ఉండే దాసులకు పోస్తుంది. ఆ తర్వాత మరలా ఆమె ఏం చేస్తుందంటే 10 ఒంటెలు ఉంటాయి. ఆ ఒంటెలకు కూడా ఆ బావిలో నుంచి చేది ఆమె పోస్తుంది. చూడండి, మనము ఈ రోజుల్లో మన బోర్ల దగ్గర, మనకుండేటువంటి కుళాయిల దగ్గర మనం ఎవరైనా వచ్చి అడిగితే నీళ్ళు ఒక గ్లాస్ ఇచ్చేదానికే చాలా సరే పానీలే వాటర్ ఇవ్వచ్చులని ఇస్తాము. అంతేగాని వాళ్ళతో వచ్చిన పని వాళ్ళకి, తర్వాత వాళ్ళ దగ్గర ఉండేటువంటి గొర్రెలకు, ఆ పశువులకు పోయాలంటే మన వల్ల కాదు. అవుతుందా కాదా? కుళాయిలో నీళ్ళు పట్టేదానికే మనం ఇష్టపడం. కానీ ఆమె ఒంటెలకు అంతా పోసేదానికి చేదుతుంది బావిలో నుంచి. ఒక ఒంటె ఒక చెంబు 2 గ్లాసులు నీళ్లు తాగేటువంటి స్థితి కాదు. దాదాపు ఒక ఒంటె తాగలిగినటువంటి నీళ్లు దాదాపు ఒక 10 బిందెలు, అంటే 100 లీటర్ల పైనే తాగేస్తుంది అనమాట. అంత నీళ్లు ఇన్ని 10 ఒంటెలకు ఆమె చేది పోస్తుంది. అప్పుడు ఆయన అలా గమనిస్తున్నాడు, ఇంత కష్టపడి పోస్తుందే, ఈమెలో ఎంత సహనం ఉంది అని ఆయన గమనిస్తాడు. అంత నీళ్లు తాగేసిన తర్వాత, అమ్మ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మీ ఊరు ఏ ఊరు, మీ పెద్దోళ్ళు ఎవరు అన్నప్పుడు ఆమె చెప్తుంది, పలానోళ్ళు మా వాళ్ళని. అక్కడికి తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు ఆయన అంటాడు, అక్కడ నేను వచ్చిన పని వాళ్ళు భోజనం చేయమంటారు, ఆ ఇంటి తన తండ్రి తన అన్న. అప్పుడు ఆయన అంటాడు, నేను భోజనం అలా చేస్తాను, కానీ మీరెవరు అనేది నాకు కొన్ని విషయాలు చెప్పాలని అడిగినప్పుడు చెప్తారు. అప్పుడు ఆయన చెప్పినప్పుడు ఆ విషయాలు ఎవరంటే ఆ యొక్క అబ్రహాం పంపించినటువంటి అబ్రహాం యొక్క సహోదరుడి యొక్క కూతురు బిడ్డేమి.
కాబట్టి అక్కడికి కొంచెం మ్యాచ్ సెట్ అయిన తర్వాత మరలా అడుగుతాడు, ఇదిగో మా యజమాని ఇట్లా ముసలానై చాలా ధనవంతుడుగా ఉంటున్నాడు, ఆయనకు ఒక్కగానొక కుమారుడు ఉంటున్నాడు, మీరు గన నచ్చితే మీ అమ్మాయిని మా యొక్క యజమాని యొక్క కుమారుడికి నేను భారీగా తీసుకునేటట్టుకు మీరు గన నచ్చితే నేను తీసుకెళ్తాను అంటాడు. అప్పుడు ఆమెను అడిగితే ఆమె సరే నేను ఒప్పుకుంటుంది. అప్పుడు ఆయన కొంచెం బంగారు తీసుకుని వచ్చి ఆమెకి ఇచ్చి అక్కడ నుంచి ఆమెను తీసుకెళ్తాడు. అయితే ఇదంతా ఈ యొక్క జరిగినటువంటి సన్నివేశంలో మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, రిబ్కాలో ఏముందంటే ఔన్నత్యమైనటువంటి గుణం ఉంది. అంటే సహనం కలిగి ఉంటుంది, అంటే ఇతరులను ప్రేమించేదిగా ఉంటుంది, నిస్వార్థమైనటువంటి ప్రేమను కలిగి జాలి కలిగినటువంటి మనసును కలిగినటువంటి రిబ్కా. ఈ రోజుల్లో మనము అంటే ఆడవాళ్ళగా ఉండేటువంటి మనము ఎలా ఉన్నాము? మనకు అంత ప్రేమ ఉందా? అంత జాలి ఉందా? మనము దేవునికి మహిమార్థకరంగా జీవిస్తున్నామా? కాబట్టి ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో, దేవుడితో నడిచేటువంటి వాళ్ళకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఎలాంటి అంటే, ఒకవేళ మనకు లేకపోయినా మనం ఇలాంటి స్త్రీలను గురించి విన్నప్పుడు ఇలాంటి క్వాలిటీస్ మాకు కూడా కావాలని కానీ మనం ఆశపడితే దేవుడు అవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధమైన స్త్రీలుగా కొంతమంది స్త్రీలు ఈ గ్రంథంలో రాయబడి ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క రిబ్కా యొక్క గుణం ఎలాంటిదంటే, జాలి కలిగిందిగా ఉంటుంది, దయ కలిగిందిగా ఉంటుంది, ప్రేమ కలిగిందిగా ఉంటుంది, విధేయత కలిగిందిగా ఉంటుంది. తర్వాత తన తల్లిదండ్రులు ఎవరైతే ఒప్పుకొని నువ్వు వెళ్ళి వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే ఆమె దానికి ఒప్పుకుంటుంది. అంతేగాని ఆమె కొన్ని కండిషన్స్ ఏం పెట్టలేదు. నా ఇష్ట ప్రకారం పోవాలా, నాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా, నేను మనిషినే కదా అనేటువంటి మాటలు రిబ్కా ఇక్కడ అనటం లేదు. రిబ్కా చేసింది ఏంటంటే, ఒబీడియంట్ గా ఎంతో దూరం నుంచి వచ్చాడే పెద్ద ఆయన అని ఆయనకి నీళ్లు పోస్తుంది, ఆయనతో వచ్చిన వాళ్ళకి పోస్తుంది. తర్వాత పాపం ఒంటెలు కూడా వీళ్ళని ఎక్కించుకొని వచ్చాయి కదా, వాటికి కూడా కొంచెం దాహం ఇద్దామని ఆయన అడక్క ముందే చేస్తుంది. ఇవన్నీ ఏంటంటే దైవత్వానికి కలిగినటువంటి లక్షణాలు. కాబట్టి రిబ్కాలో ఏముందంటే, సహించేటువంటి హృదయం ఉంది, ఓపిక ఉంది, ఓర్పు ఉంది, సహనం ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ జాలి కలిగినటువంటి స్త్రీగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి యొక్క ఔన్నత్యమైన లక్షణాలు మనము కలిగి ఉంటే అది దేవునికి ఎంతో మహిమ వస్తుంది, మన కుటుంబానికి ఎంతో ఆనందంగా ఉంటుంది, అనేకులకు మనం ఒక అద్భుతకరంగా మనం అందరికి ఉపయోగకరంగా ఉంటాము. ఇలాంటి జీవితాన్ని మనకు ఇమ్మని మనం దేవుణ్ణి అడుగుతాము. కాబట్టి రిబ్కా ఎంత సహించి ఓర్చుకొని తన యొక్క పనిని చేస్తుందో అలాంటి మనస్తత్వం మనకు మన బిడ్డలకు ఉండాలని ప్రార్థిద్దాము. ఈ యొక్క ఉదయకాలం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ చిన్ని మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన, నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో నాయన ఈ ఉదయకాలం నాయన పరిశుద్ధ స్త్రీలలో రిబ్కాను గురించి నాయన మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం నాయన. రిబ్కా అయితే నాయన సహించేదిగా ఉంటుంది, జాలి కలిగిందిగా ఉంటుంది, దయ కలిగిన బిడ్డగా ఉంటుంది, ప్రేమ చూపిస్తుంది, ఔన్నత్యాన్ని కలిగి ఉంటుంది, ఆ యొక్క తల్లిదండ్రుల మాట ఆయా తూచా తప్పకుండా వినేటువంటి విధేయురాలుగా ఉంటుంది. ప్రభా అవునయ్యా, అన్ని లక్షణాలు ఆమెకు ఇచ్చారు కాబట్టి ఆమెకు ఒక మంచి భర్తను, మంచి కుటుంబాన్ని ఆమెకు అనుగ్రహించారు. అవునయ్యా, నీ ఎందు నమ్మిక ఉంచి నీ ఎందు భయభక్తులు కలిగిన వారికి వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి నాయన వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రభా మీ మహిమస్సు నుంచి అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడు నాయన. ఈరోజు మా ఆడబిడ్డలు మేము ఎలా ఉన్నామో మేము మమ్మల్ని నేను పరీక్షించుకున్నట్టుకు మీ కృపను మాకు అనుగ్రహించండి. ఇదిగో మేము కూడా ప్రభా రిబ్కా లాంటి వ్యక్తిత్వాన్ని కలిగి, రిబ్కా లాంటి జాలి హృదయము, ప్రేమ కలిగిన హృదయము, దయ కలిగిన హృదయాన్ని కలిగి నీ నామానికి మహిమార్థకరంగా అయా మేము ఎట్టి పరిస్థితుల్లో జాలిని దయని విడిచిపెట్టకుండా నీకు ఇష్టముగా జీవించేటువంటి స్థితి మా అందరికీ మీరు అనుగ్రహించమని ఈ ఉదయకాలం వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి బిడ్డకు మీ కాపుదల, భద్రత, క్షేమం ఉంచి అందరం ప్రభువా నీకు మహిమార్థకరంగా ఎదుగుటకు, ఏ కుటుంబంలో ఏ ఇబ్బంది బాధ ఉందో, ఏ సమస్య ఉందో అవన్నీ తీసివేసి సమస్తము మేలు కలుగునట్లు మీరు కృపను మా అందరికి అనుగ్రహించమని, మరలా మీ చిత్తమైతే మేమందరము కలుసుకునే పర్యంతరమునైనా నీ కాపుదల, భద్రత, క్షేమం అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండును గాక. చూడండి, షేర్ చేయటం మర్చిపోవద్దు, లైక్ చేయటం మర్చిపోకండి. అనేకులకు మన యొక్క ఛానల్ మనం పరిచయం చేయాలా.
దేవుని రాజ్యాన్ని మనం కట్టాలండి. తప్పకుండా మనం ఆ పని చేటుకు ఆసక్తి కలిగినప్పుడు, రిబ్కా లాంటి మనసు మనం కలిగినప్పుడు దేవుడు మనల్ని విస్తరింప చేస్తాడు, మనల్ని దర్శిస్తాడు, మన యొక్క యావత్తు కోరికను తీర్చి ఆయనకి మహిమార్థకరంగా మనల్ని ఒక యూనిక్ గా దేవునికి ఇష్టలుగా మనల్ని నిలబెట్టుకుంటాడు. అలాంటి కృప మనందరికీ దేవుడు ఇచ్చును గాక. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేదానికి మీరు పూనుకోండి. అనేకుల్ని ఆ యొక్క పని చేయించుటకు మీరు కూడా ఈ యొక్క సేవలో అంటే దేవుని యొక్క పరిచయలో పాలిభాగస్తులు అవుతారని నమ్ముతూ మరలా మనం కలుసుకునే పర్యంతరము దేవుని యొక్క కాపుదల భద్రత మీకు నాకు ఉండును గాక. షలోమ్.